అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి, అది ఇజ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అవును, మన దేవుడు మనకు బలమైన దేవుడు. మనం ఆయన్ని స్తుతి గానం చేస్తూ, ఆయన్ని ఆనంద గానం చేస్తూ, ఆయన బలాన్ని, ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క సన్నిధిని మనము గిలక తప్పెట పట్టుకొని ఉత్సాహ ధ్వనితో, కీర్తనలతోటూ, చప్పట్లతోటూ, చక్కని స్వరములతో ఆయనని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టాలి. ఎందుకంటే ఇది ఇజ్రాయేలు కట్టడంట. దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి స్తుతించుట అనేది ఇజ్రాయేలులకు, అంటే మన దేవుని ఆరాధించు వారికి ఇది కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అందుకే మనము స్తుతి ఆరాధన ద్వారా మరి ఆరాధనలోకి, దేవుని యొక్క ఆరాధనలోకి అడుగు పెడదాం. మన దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప మేలు, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన ఉత్సాహ గానముతో, మేలులతో ఆయనని ఆరాధిస్తూ ఆయన యొక్క పాదాల చెంతకు చేరుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాతి రాజానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాబలమైన దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాదుర్గమైన వడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా సిద్కెనైన వడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, యెహోవా నిస్సి అని వడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా ఎలోహీన అయిన వడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, ఏల్ బేతేలైన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, మా మధ్య ఉండవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికే మా ఘనత చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన దేవా ఆశ్చర్య కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ అద్భుత కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన సుఖ సంతోషాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపాక్షేమం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మైన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము దేవా మా మధ్య ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపావాస్యం గలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణ కటాక్షములు కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మా పాపాలు, మా దోషాలు అన్ని దేవా నీ వీపు వెనుక వేసుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మాకు చేయవాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా గాయం కట్టువాడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాగ్దానాలు దేవా ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా నువ్వు నెరవేరుస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, యెహోవా నా కాపరి, నాకు లేము కలుగుతాను దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, మాకు తోడుగా ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆరాధన అంతటికి దేవా నువ్వు కాపరిగా ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఆరాధనకి యోగ్యుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆశీనికమని ఆహ్వానిస్తున్నామయ్యా. మా మధ్య ఉన్నవాడానికే వందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా, ఇదిగో మేము స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా మా మధ్య నువ్వు ఉండవడొచ్చున్నానయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపి బలపరచొచ్చున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి, దావీదు కుమారుడా యేసు కరుణించని దేవా నేను పిలిచినప్పుడు దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నావయ్యా. అబ్బా దేవా తండ్రి అని పిలవడానికి దేవా, నీకు సమీపంగా రావడానికి దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, దివి నుండి దేవా భూమికి దిగి వచ్చి నా గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సమీపించడాని తేజస్సు విడిచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఎన్నిక లేని మా దగ్గరికి దేవా నువ్వు వచ్చి వాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా. దేవా ఇదిగో తండ్రి, మా మధ్య ఉన్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో నీ ఆరాధన అంతటిని దేవా నీకే మహిమ ఘనత తెచ్చుకోవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవా వేవేల దూత గణములతో దేవా అయ్యా స్తుతిస్తూ కొనియాడుతుండగా దేవా మా స్తుతిలో సింహాసనం మీద ఆశీని కమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా, అయ్యో దేవాది దేవా ఇదిగో తండ్రి, నీ బంగారు పాదాలు చేరిన దేవా ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారి హృదయాలకు కావలసిన దేవా
ఆత్మీయ ఆహారం దాచిమడొచ్చున్నాను. నీ జీవ మన్నాతో తృప్తిపరచడొచ్చున్నాను. నీ వాక్యం బలమైనదయ్యా. నీ వాక్యంతో వారిని తృప్తిపరిచి బలపరిచి దేవా, నూతన బలాన్ని నూతన అభిషేకాలతో దేవా అయ్యా ప్రతి ఒక్కరిని నింపి దేవా నీ కొరకు బలవంతులుగా చేసుకోవడొచ్చు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తుండగా దేవా వరుడు ఆలకించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నేరకుడినట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ చెవులు కొరచలేదయ్యా. అయ్యా ఇదిగో మందగిరలేదయ్యా. అయ్యా నీ హస్తము దేవా రక్షింప నేరకుడినట్లు దేవా నీ హస్తం కొరచ కాలేదయ్యా. అయ్యా ఇదిగో ప్రార్థన ఆలకించి దేవా మమ్మల్ని రక్షిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తూ దేవా నీ రక్షణ ఆనందంతో దేవా నీ ఉల్లాస వస్త్రంతో దేవా మమ్మల్ని అలంకరించి దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా ఉత్సాహంతో దేవా అయ్యా గిలక తప్పిడ పట్టుకుని దేవా స్వరమండలముతో దేవా చక్కని దేవ ఇదిగో స్వరాలతో దేవా అయ్యా ఇదిగో నిన్ను ఆరాధించు వారుగా దేవా నిన్ను స్తుతించు వారుగా దేవా అయ్యా నిన్ను ప్రార్థించు వారుగా దేవా మా జీవితాన్ని సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. ఇది ఇజ్రాయెల్ కట్టడం అంటున్నావయ్యా. యాకోబు నిర్ణయించిన చట్టం అంటున్నావయ్యా. అయ్యా అటు విధంగా దేవా నిన్ను ఆరాధించే కృప నాకు మాకు అందరికీ దాయిచ్చబడొచ్చున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ మీరుండి దేవా నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను. నీ పరిశుద్ధ కార్యాలు జరిగి చూడొచ్చున్నాను. విక్రమైన దేవ నీ కార్యాలు జరిగించి దేవా నీవే మహాపరిశుద్ధుడు దేవా మహాదేవుడు అయిన దేవా మా దుర్గమైన దేవా ఇదిగో మా శైలము మా కోట అయినవాడా నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం దాయిచ్చేయమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి నాకు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. భారతీ సిస్టర్ ఆరాధన జరిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. కృపగల దేవ దయగల తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సర్వశ్రేష్ఠుడైన దేవ, మహిమగల దేవ, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఘన కార్యాలు చేయదగిన దేవా తండ్రి. ఇదిగో నాయన ఈ తెహిలా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరం ఈ అద్భుతమైన సాయంకాల దినమున మిమ్మల్ని కూడి ఆరాధించడానికి ఉల్లాసంగా ఉత్సాహంగా తండ్రి కూడి ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి మరి రాణి సిస్టర్ ద్వారా ఈ రోజు తెలుసుకున్నాం తండ్రి ఇజ్రాయిల్ వారి యొక్క చట్టం ఏదై ఉన్నది, మరి ఎటువంటి ఆరాధన చేస్తే నువ్వు తృప్తి నందుతావు, ఉల్లాసగానం ఎటువంటి విధంగా చెయ్యాలి అని తెలుసుకున్నాం తండ్రి. దీన్ని చట్టంగా శాసనంగా చేసి ఉన్నావు తండ్రి. మరి మీ ప్రియ బిడ్డలమైన మేమందరం కూడా ప్రతిరోజు నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి. మా ఆరాధన అంతటిని నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకుని ఆరాధన అంతటిని నీ ఉండి నడిపించమని, మా స్వరాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని సుస్వరంగా మార్చమని, మా ప్రాణాత్మ శరీరములన్నిటినీ నీ పాదములకు సమర్పించి నీ ఈ ఆరాధన అంతటిలో కూడా నిన్ను తృప్తిపరిచే విధంగా, నిన్ను ఘనపరిచే విధంగా, నిన్ను మహిమపరిచే విధంగా, నీ వెలుగును ఈ ప్రపంచం అంతటికి సువార్తగా చాటి చెప్పే విధంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చి ఉన్నాం తండ్రి. ప్రభువా రక్షకుడైన తండ్రి, ఇదిగో దీవించి ఆరాధన చేయటానికి మనకు అనుమతి ఇవ్వమని, మమ్మల్ని చేయి పట్టి నడిపించమని కోరుతూ మొట్టమొదటి ఆరాధన, నీ ప్రేమల నుండి నన్ను ఎడబాపు వారెవరు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. యేసయ్యా యేసయ్యా నీ మరువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా. క్షణమైన నువ్వు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. జీవించుచున్నది
నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నారు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నారు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నీ మరువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నీ విడువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా. క్షణమైన నువ్వు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నువ్వు లేక నేనుండలేనయ్యా. నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా. క్షణమైన నువ్వు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి అది లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి అది లాభమే. యేసయ్యా యేసయ్యా నీ విడువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా. క్షణమైన నువ్వు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు
చేయలేవు. యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను మరువలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను విడువలేనయ్యా. క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. అవును తండ్రి, క్షణమైనా నీవు లేక అన్న ఊహే లేదు తండ్రి. ఎందుకంటే నీవు లేని చోటే లేదయ్యా. నీవు లేని సృష్టే లేదయ్యా. ఇక నేనెంత తండ్రి, నీ సృష్టిలో నేను ఏ పాటి దాన్ని తండ్రి. అటువంటి నాకు ఇంత ప్రేమనిచ్చావు తండ్రి. నీ స్వాస్థ్యముగా నన్ను అంగీకరించావు తండ్రి. నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని ఆదరించి హక్కున చేర్చుకుని హత్తుకున్నావయ్యా. అవును తండ్రి, మా కోసమై సిలువపై బలియాగం అర్పించి నీ రక్తంతో మమ్మల్ని ప్రోక్షించి సర్వ పాపములను నీ సన్నిధిలో కడగబడిన పునీతులను చేశావు తండ్రి. ఒక్కసారి మనసారా ఏసయ్యా నేను పాపం చేశాను, ఏసయ్యా అని పశ్చాత్తాపంతో ఆ పాపానికి ప్రక్షాళన ఈ ప్రపంచంలో ఏ మతము, ఏ దేవుడు, ఏ దేవత కనికరించని విధంగా కర్మానుసారంగా నడుస్తుంది ఈ ప్రపంచం. నీ కర్మ నీతోనే కాదు, నీ బిడ్డల వరకు, నీ వంశం వరకు అని బెదిరిస్తున్న లోకాన్నుంచి ప్రేమగా యేసయ్యా అనగా నీ తట్టు తిరగగానే ఒక్కసారి మోకరిల్లి ప్రభువా నన్ను మన్నించు అని అడిగితే మరుక్షణం ఎటువంటి పాపాలనైనా ప్రక్షాళన చేసి మరొకసారి అటువంటి పాపం వైపుకు చూడకుండా మమ్మల్ని నిరంతరం నీ పరలోక రాజ్యం చేరే వరకు కాపాడే దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరూ కూడా నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకుని మా సంఘ సేవకులు, మరి దైవజనులు, పాస్టర్ గారు మాధవ్ గారిని, రాణి సిస్టర్ ని, వారి కుటుంబాన్ని, మా టెహిల్లా మినిస్ట్రీస్ ని, మరి యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వింటున్న పరమ పవిత్రమైన ఆత్మలన్నింటినీ కూడా మనశ్శాంతిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థికంగా అన్ని రకాలుగా హెచ్చించమని బంగారు పట్టణం కట్టినట్టు కొండమైన మా జీవితాల్ని నీ పాదాల చెంత చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమును బట్టి ప్రార్థించి ప్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వర్ణించలేం. దేవుడు మన జీవితాల్లో మనం మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనం విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు. అందుకే మనం ప్రార్థించకపోయినా ఆయన పలకరిస్తూ, మాట వినకపోయినా కలవరిస్తూ, ఆయన ఎంతో ప్రేమతో, జాలితో మనల్ని ఆయన చెంతన చేర్చుకుంటాడు. ఆయన ప్రేమమైన దేవుడు, ఆయన దయామయుడైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడైన ఆయన మన జీవితాల్లో ఇంతవరకు గతించిన కాలమంతా ఆయన కృపలో, దయలో భద్రపరిచి ఆయన గతించిన 8 నెలలు, 9 నెలలు గడిచి నూతన నెలలోకి మనల్ని అడుగుపెట్టిన దేవుణ్ణి, ఆయన యొక్క ప్రేమను ఆయన గానం చేస్తూ, స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిద్దాం. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్లలో, కడగళ్లలో, వేదనలో, శోధనలో నా ప్రాణమై నాకు తోడుగా ఉన్న దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో,
కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడచిపోవెందుకో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా ఏ ఫలమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడచిపోవెందుకో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడచిపోవెందుకో అబ్బయ్యా, ఎంత You Lord. ప్రేమ, ఎంత జాలి గల Thank you, దేవాదేవ. Jesus. నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. స్తోత్రం దేవంటే స్తోత్రం ఎందుకయ్యా స్తోత్రం ఎంత స్తోత్రం ప్రేమతో దేవా
మమ్మల్ని ప్రేమిస్తున్నవడానికి అవును వందనాలు ప్రభు. చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా చెంత నుండి దేవా Yes, Lord. మమ్మల్ని పలకరిస్తున్నవడానికి వందనాలు అవును చెల్లిస్తున్నానయ్యా. మా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీళ్లలో దేవా, వేదనలో దేవా, గతించిన కాలమంతా దేవా నువ్వు కాచి కాపాడిన గొప్ప Thank దేవానికి you, Lord. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. Thank నీ you, Jesus. మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ అవును దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి దేవా నీ రుణాన్ని తీర్చుకోగలం దేవా. అయ్యా ఏ రుణముతో దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా అయ్యా నీ ఒక్కను చేర్చుకుంటున్నావాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ రక్షణ ఆనందంతో దేవా మమ్మల్ని నింపుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా Thank you, మమ్మల్ని Lord. కుమ్మరింపజేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధిలో దేవా ఉత్సాహంతో దేవా సంతోషముతో దేవా ఆరాధించి కృపను దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన దేవ ఇదిగో నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా అయ్యా మేము నూతన బలాన్ని పొందుకుంటున్నామయ్యా, నూతన Amen. అభిషేకాన్ని పొందుకుంటున్నామయ్యా. Amen. అయ్యా ఇదిగో మా జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు Yes, చెల్లిస్తున్నా. Lord. Thank నీ you, Lord. మేలును బట్టి వందనాలు Thank you, చెల్లిస్తున్నాను Jesus. అయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా మా కొరకే దేవా లోక రక్షకుడు దేవా అయ్యా ఇదిగో లోకమును ఎంతో ప్రేమించి దేవా మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి దేవా మూడవ దినాన తిరిగి లేచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప చూపించిన వాడా అయ్యా రక్త ప్రోక్షణే దేవా ప్రతి పాపాన్ని నుండి విడిపిస్తున్నావు అయ్యా. అవునయ్యా నీ పరిశుద్ధ రక్తము ద్వారా దేవా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దేవా నిర్దోషులుగా దేవా నీ సన్నిధికి దేవా నీ రాజ్యానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో పరమందున్న తండ్రికి మాకు దేవా నువ్వు మధ్యవర్తిగా ఉండి దేవా మా పక్షాన దేవా నువ్వు వాద్యమాడుతున్నవాడానికి Yes, Lord. వందనాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. ఇది కేవలం Thank you, నీ Jesus. ప్రేమయ్యా. అయ్యా ఇదిగో నీ అగాపే ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించి దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి దేవా మా అన్ని విషయాల్లో దేవా నువ్వు వర్ధిలింపజేస్తున్నావుడా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ పరిశుద్ధ ఆవరణంలో దేవా అయ్యా ఇదిగో దేవ చేయడానికి కృప చూపించినవాడా నీకే గో తండ్రి మా స్తుతి ఆరాధన అంతా దేవా స్తుతి నైవేద్యం అంతా దేవా నీ సన్నిధికి దేవా ధూపం వల్ల చేర్చుకోవడం వచ్చున్నాను దేవాది దేవా ఇదిగో మా మధ్య ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ మా ఆరాధనంతటిని దేవా ఆది నుండి అంతవరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి ఆమేన్. Amen. Praise the Lord. Hallelujah. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రజలతో నీవు ఇట్లనుము యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. జెర్మియా 21 chapter 8th verse. Furthermore, tell the people, this is what the Lord says. See, I am setting before you the way of life and the way of death. इर्मिया 21 and 18 वचन. और इस प्रजा के लोग से कहा कि यहोवा ये कहता है, देखो मैं तुम्हारे सामने जीवन का मार्ग और मृत्यु का मार्ग भी बताता हूँ. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనము. ఈ ప్రజలతో నీవిట్లనము యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. Furthermore, tell the people, this is what the Lord says. See, I am setting before you the way of life and the way of death. और इस प्रजा के लोगों से कह कि यहोवा ये कहते हैं, देखो मैं तुम्हारे सामने जीवन का मार्ग और मृत्यु का मार्ग भी बताता हूँ. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా ప్రభువా మరి కుటుంబాలుగా మేమందరము మీ సన్నిధిలో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం ప్రభువా. అనుదినము మీరు
మాతో మాట్లాడుతూ మా జీవితాలకు అవసరమైనటువంటి మీ శ్రేష్టమైనటువంటి మాటలను మాకు తెలియజేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినము కూడా నైనా మరి మా జీవితాలను దిద్దుకోవడానికి అవసరమైనటువంటి నీ శక్తి కలిగినటువంటి మాటలు మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి అంశమే ఈ రోజు కూడా మరలా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట నిన్న మనం చదువుకున్నాం. అలాగే ఈరోజు చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఈ ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏదైతే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మరి మనకు బోధించారో అదే మాట ఇర్మియా ప్రవక్త ద్వారా ఇంకొకసారి మరి దేవుడు తన ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. ఈ ప్రజలతో నీవిట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. ఎస్, మరి ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాజు అయినటువంటి సిద్కియాతో చెప్తున్నటువంటి మాట, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు దేవుడంటే, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నిన్న మనము ధ్యానం చేసిన రీతిగా హీ ఈస్ ద గాడ్ ఆఫ్ చాయిసెస్. ఎప్పుడు కూడా మనకి దేవుడు చాయిసెస్ ఇస్తాడు. అంటే మీరు ఎన్నిక చేసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు ప్రతిసారి కూడా జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును, మేలును కీడును, అన్ని విషయాల్లో దేవుడు ఇవి మన ఎదుట ఉంచేటటువంటి దేవుడు. ఎందుకని మేలు ఒకటే ఉంచి కీడు ఉంచకుండా ఉంచొచ్చు కదా? ఆశీర్వాదమును మాత్రమే ఉంచి శాపమును ఉంచకుండా ఉంచొచ్చు కదా? అప్పుడు మనకి ఇంకా చాయిసే ఉండదు. ఆశీర్వాదాలు మాత్రమే తీసుకుంటూ, మేలులు మాత్రమే తీసుకుంటూ, జీవాన్ని మాత్రమే తీసుకుంటూ, కొన్నిసార్లు మన విశ్వాస జీవితాల్లో మనకి ఎలా అనిపించినప్పటికీ కూడా పగలు రాత్రి రెండు ఉంటేనే అది ఒక రోజు అవుతుంది. వెలుగు చీకటి రెండు ఉంటేనే అదొక రోజు అవుతుంది. సూర్యుడు చంద్రుడు, దేవుడు సృష్టిలో సమస్తమును సృష్టి చేసినప్పుడు జతలు జతలుగా దేవుడు సృష్టించాడు. ప్రతి దానికి కూడా ఒక పర్పస్, ఒక ఉద్దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే మనుష్యులమైనటువంటి మనల్ని దేవుడు తన స్వారూప్యములో మరి సృష్టించినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనలను పరీక్ష చేస్తూ వచ్చాడు. మనము ఆయన స్వారూప్యములో రూపించబడ్డాము. ఆయన గుణగణములను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే మన గుణగణములు ఎప్పుడు ఆయనకు తెలుస్తాయంటే మన ఎదుట మేలు కీడు ఉంచబడినప్పుడు, మన ఎదుట ఆశీర్వాదము శాపము ఉంచబడినప్పుడు, మన దగ్గర చాయిస్ ఉన్నప్పుడే కదా మనం ఏది నిర్ణయించుకుంటామో తెలిసేది. అసలు దేవుడు మనకి చాయిసే ఇవ్వకపోతే
అందరూ మంచి వాళ్ళలాగే కనబడతారు, అందరూ మేలు చేసే వాళ్ళలాగే కనబడతారు, అందరూ ఆశీర్వదించబడిన వారిలాగే కనబడతారు. మరి ఒక మనిషి యొక్క హృదయం ఏమై ఉన్నది అని దేవునికి తెలియాలంటే నీ ముందు నా ముందు ఎప్పుడు కూడా దేవుడు చాయిసెస్ ఉంచాలి. అందుకే అనేక వాక్య భాగాల్లో రిపీటెడ్ గా బైబిల్ గ్రంథంలో మనము ద్వితీయోపదేశ కాండంలో చదివిన, ఇర్మియాలో చదివిన, ఇంకా ముందు ముందు నేను అనేక గ్రంథాలలో నేను మీకు ఈ మాటను చూపిస్తాను. అయితే ప్రతి చోట కూడా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చాయిస్ ఇస్ యువర్స్. నిర్ణయం మీది, నిర్ణయము మీది. ఎప్పుడు కూడా మన జీవితాల్లో దేవుడిని బ్లేమ్ చేసే అవకాశం మనకి ఎంత మాత్రము లేదండి. నో వే. యు హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ యువర్ గాడ్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ డెసిషన్స్ అండ్ చాయిసెస్. నీవు తీసుకున్న నిర్ణయాలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ సెలక్షన్ బట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావే గాని యు హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ ద గాడ్. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ ముందు, నా ముందు, ప్రతి ఒక్కరి ముందు దేవుడు పదే 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 చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆశీర్వాదమును జీవమును మరణము, శాపమును, జీవమును మరణమును, మేలును కీడును నీ ముందు ఉంచాడు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి నీకు రిజల్ట్ వస్తుంది. ఈరోజు నీ జీవితం బాగుంటేనేమో అది నీ క్రెడిట్, నీ గొప్పతనం, నీ టాలెంట్, నీ జ్ఞానం, నీ తెలివితేటలు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే మాత్రం దేవుడు ఇలా చేసేసాడు, దేవుడు శపించాడు. నో, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే దేవుడు జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టాడు, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట పెట్టాడు, మేలును కీడును నీ ఎదుట పెట్టాడు. నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? నీ సెలక్షన్ ఏమై ఉంటుంది? అందుకే నిన్నటి దినాన మనము ధ్యానం చేసాం, ఓ మనుష్యుడా నీ నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. యువర్ డెసిషన్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు మార్చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనుషులు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు, మంచికి చెడుకు మధ్యలో, నీతికి అవినీతికి మధ్యలో, విధేయతకు అవిధేయతకు మధ్యలో, దేవునికి లోకమునకు మధ్యలో మనుషులు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు వారి జీవితం అంతా కూడా. అందుకే చాలా మంది దైవజనులు కూడా, దేవునిలో బలముగా వాడబడిన వారు కూడా కొన్ని సార్లు ఏం చేసేసారంటే రాంగ్ డెసిషన్స్ తీసేసుకున్నారు. వారు దేవుని ఎరుగని వారా అంటే కాదు, దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని శక్తిని ఎరిగిన వారే, దేవుడు ఎవరో తెలిసిన వారే అయినప్పటికీ కూడా వారి చాయిసెస్, వారి నిర్ణయాలు తప్పుగా తీసేసుకుంటూ ఉంటారు. ఈ లోకంలో అపవాది సర్వలోకమును మోసపుచ్చు అపవాది వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివాం కదా, వాడు సమస్త లోకమును సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని, సాతాను అని వాడికి పేరు. అంధకార సంబంధి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఏదైనా ఒక మంచి ఒక బలమైన నిర్ణయం నీ జీవితంలో
నీవు తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వాడు నిన్ను మోసం చేసేస్తా ఉంటాడు. హీ విల్ చీట్ యూ. నేను ఈ ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలా? చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళకి వచ్చేటటువంటి కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా? ఈ కంపెనీయా లేక ఈ కంపెనీయా? లేదు, ఇంకా విద్య కంప్లీట్ అవ్వలేదు, ఇంకా విద్యాభ్యాసం చేస్తూనే ఉన్నారు. ఈ కాలేజా లేక ఈ కాలేజా? విద్య కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, వివాహం చేసుకోవాలి. ఈ అమ్మాయినా లేక ఈ అమ్మాయినా? అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. నీ భవిష్యత్తు బంగారం లాగా ఉండడమా లేకపోతే భయంకరంగా ఉండడమా అనేది నీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది తప్పితే దేవుని నువ్వు బ్లేమ్ చేయడానికి, దేవుడిని నిందించడానికి లేదు. ఎందుకంటే ఆయన నీ మీద, నా మీద భూమిని ఆకాశమును సాక్ష్యముగా పెట్టి ఉంచాడు. ఎందుకంటే ప్రతి విషయంలో, ఏ విషయంలోనూ దేవుడు నిన్ను బలవంతం చేయలేదు. అయితే ఆయన రెండు, పగటిని రాత్రిని, వెలుగును చీకటిని నీ ముందు ఉంచి నీవు వెలుగు సంబంధులుగా ఉంటావా, చీకటి సంబంధులుగా ఉంటావా? చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు దేని నిర్ణయించుకుంటే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. నీవు మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, జామ విత్తనం వేస్తే జామ చెట్టే వస్తుంది. నీవు మామిడి విత్తనం వేసి జామ చెట్టు రావాలంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నీవు సెలెక్ట్ చేసుకున్న విత్తనాన్ని బట్టే నీ యొక్క ఫలము ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకే తెలియకుండా అపవాది మిమ్మల్ని మోసం చేసేస్తాడు. పెళ్లిళ్ళ సమయంలో, ఉద్యోగాల సమయంలో, వివాహాల సమయంలో, అనేక ఆస్తులు కొనే సమయంలో, ఆస్తులు అమ్మే సమయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. దేవుని యొక్క మాట ఏమిటి అని కనిపెట్టండి. దేవుని చిత్తం ఏంటని కనిపెట్టండి. ఆశకు పోకండి. అపవాది మనల్ని మోసగించేస్తా ఉంటాడు. ఇదిగో నువ్వు ఇందులో జాయిన్ అయితే నీకు 4,000 ఎక్కువ వస్తుంది, నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే 4 లక్షల కట్నం ఎక్కువ వస్తుంది, ఎకరం పొలం ఎక్కువ వస్తుంది. అపవాది ఉచ్చులో మన ఆదిమ తల్లే పడిపోయింది. నువ్వెంత? ఆదిమ తండ్రి పడిపోయాడు, నేనెంత? నువ్వు నేను ఎంత? ఈ పండు మీరు తినొచ్చు, చక్కగా తినొచ్చు, ఏమీ కాదు. ఈ పండు తింటే మీరు దేవతల వలె మారిపోతారు. ఇంకా మాట వినేసరిగా అబ్బా ఎంత గొప్ప రహస్యం తెలిసిపోయిందో మాకని చెప్పి వెంటనే ఆ పండును అందుకొని తిని పాపాన్ని తెచ్చుకోండి. మనం కూడా అంతే కదా. ఎన్నోసార్లు మన నిర్ణయాలు ఫెయిల్ అవడం వల్ల మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ నిర్ణయము ఏమై ఉంది? చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదువుదాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా 14వ వచనంలో మనం చదివితే భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము. దేవుడు చిన్న పిల్లలకు బోధించినట్టు బోధించాడు.
నా ఆజ్ఞ నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు ఉపదేశిస్తున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించు. ఎందుకంటే ఈ జ్ఞానం నీకు అవసరం. ఎప్పుడు అవసరమో తెలుసా? ఈ లోకంలో నేను అన్ని రెండు రెండుగా నీ ముందు పెట్టా. ఆశీర్వాదం నీ ముందు పెట్టా, శాపాన్ని నీ ముందు పెట్టా, జీవాన్ని నీ ముందు పెట్టా, మరణాన్ని నీ ముందు పెట్టా. కానీ పెట్టి నేనేం చేశానో తెలుసా? నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ నిర్ణయాలు తీసుకునే సమయంలో, ఈ చాయిసెస్ చూజ్ చేసుకునే సమయంలో, సెలెక్ట్ చేసుకునే సమయంలో నువ్వేం చేయాలంటే, నేను నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించాలి. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయము పట్టుదలతో నా మాటల్ని పట్టుకొననిమ్ము. సమస్య ఎక్కడ వస్తుందంటే, దేవుని వాక్యము చదవం. దేవుని మాటల్ని మన హృదయాల్లో భద్రపరుచుకోం. మరి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయం ఎలా తీసుకోగలుగుతావు? నీ హృదయంలో దేవుని జ్ఞానాన్ని భద్రపరుచుకుని ఉంటే ఆ జ్ఞానముని నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు తప్పెవరిది? చాలా సందర్భాల్లో ఎంతో మంది దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ట్రెండ్ ఏంటో తెలుసా? ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్స్ అనే ఒక క్రొత్త పదం ఈ మధ్య వినపడుతోంది. మన ఊర్లో ఇప్పుడు ఒక పార్టీ వెళ్ళిపోయి ఇంకో పార్టీ వచ్చింది అనుకోండి, ఆ పాత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మనం ఏమంటాం? ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంటాం, మాజీ మంత్రి గారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఈయన మాజీ క్రైస్తవుడు, ఈ సహోదరి మాజీ క్రైస్తవురాలు. జ్ఞాన మార్గమును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను, మరణమును జీవమును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను, మేలును కీడును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. నీ ఇష్టం. ఒకప్పుడు దేవుడే, ఒకప్పుడు యేసయ్య అంటూ పాడిన గొంతే, ఒకప్పుడు యేసయ్య అంటూ ప్రార్థన చేసిన ఆమె ఈరోజు దేవుడు లేడు. దేవుడు లేడు. మాజీ క్రైస్తవుడిగా, మాజీ క్రైస్తవురాలిగా ఎంత మందిని అపవాది పడగొట్టి పాపములోనికి నడిపిస్తుందో తెలుసా మీకు? చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయము కూడా, ఈ అబ్బాయి నా కంటికి అందంగా ఉన్నాడు, చక్కగా జిమ్ బాడీతో ఉన్నాడు, 6 ప్యాక్స్ తో ఉన్నాడు, మహేష్ బాబులా ఉన్నాడు, ఇతడు నా మనసుకి నచ్చాడు. చచ్చిపోతావు రేపొద్దున్న. పిచ్చి ఆలోచనలు చేసుకుని దేవుడిచ్చిన జ్ఞానాన్ని గనక మనము ఉపయోగించకపోతే బోరుమని ఏడుస్తాం. దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, పొండి, ఐ డోంట్ బాదర్. మీరు అమోరీయుల దేవతలను ఆరాధిస్తారా, ఐగుప్తీయుల దేవతలను మీరు ఆరాధిస్తారా, మీ ఇష్టం. నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్లారిటీగా ఉండాలండి, కన్ఫ్యూజన్ గా ఉండకూడదు. నా జీవితంలో దేవుడు నాకు వచ్చినటువంటి చిన్న మెదడులో నేను ఎప్పుడు ఎక్కువ కన్ఫ్యూజన్ గా ఉండను. ఏదో ఒక క్లారిటీ అంతే. టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అపవాది గలిబిలి సృష్టించేసి మనల్ని మన చెయ్యి పట్టుకుని తప్పు మార్గంలో నడిపించేస్తాడు. అందుకే నా కుమారుడా, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ ముందే ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. పొరపాటున మరణాన్ని సెలెక్ట్ చేసుకుంటావేమో, జాగ్రత్త. జీవాన్ని సెలెక్ట్ చేసుకో. దేవుడు చెప్తున్నాడా లేదా? దేవుడు ఎగ్జామ్ షీట్ ఇస్తున్నాడు, ఆన్సర్ షీట్ కూడా ఇచ్చేస్తున్నాడు. దేవుడు క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాడు, దాంతో పాటు కీ షీట్ కూడా ఇచ్చేస్తున్నాడు.
మీకు తెలుసా? మన దేశంలో కొన్ని ఎగ్జామ్స్ అలా ఉంటాయి. టెక్స్ట్ పేపర్ ఇస్తారు, టెక్స్ట్ బుక్ ఇస్తారు, నువ్వు ఎగ్జామ్ రాయాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. ఆ ప్రశ్నలకు సమాధానం ఆ టెక్స్ట్ బుక్ లో ఎక్కడుందో వెతుక్కుని ఆ తగిన సమయంలో రాయడమే నీకు పరీక్ష. నువ్వు ఆ వెతకాలి. 400 పేజీలు 300 పేజీలు ఉన్న పుస్తకంలోంచి వీడిచ్చిన 10 క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్లు వెతకాలంటే నువ్వేం చేసి ఉండాలి? దాన్ని ధ్యానం చేసి ఉండాలి, చదివి ఉండాలి. నీకు ఇచ్చిన ఆ 2 గంటలు 3 గంటల సమయంలో నువ్వు ఆ పుస్తకంలో ఉన్న పేజీలన్నీ తిరగేత్తా కూర్చుంటే నువ్వు ఎప్పుడు రాయగలుగుతావు? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ఆజ్ఞలను గైకొని నెడల నువ్వు బ్రతుకుతావు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము. ఎవరండి ఈ మాటలు చెప్తుంది? నిన్ను కన్న తల్లా? నిన్ను కన్న తండ్రా? దేవాది దేవుడే, నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీతో చెప్తున్నటువంటి మాటలండి. ఎంత భారము నీ ఎడల నా ఎడల ఆయనకు లేకపోతే ఈ మాటలు చెప్తాడు? జ్ఞానాన్ని సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను కుమారుడా మరవకము. మరవద్దు, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు, సమస్యలు సుడిగుండంలా మన చుట్టూ అలా చుట్టుకున్నప్పుడు, మార్గమే లేనప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, దావీదు చూడండి, ఎందుకుని దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పి అన్నాడు. మొన్న మనం ధ్యానం చేసిన వాక్యంలో చూడండి, నాకు దిక్కు తోచకై ఉన్నది, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అందుకే మనుష్యుల చేతిలో పడుట కంటే యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక నేను ఆయన చేతిలోనే పడేదను. దిస్ ఇస్ వాట్ జ్ఞానం. ఇదే జ్ఞానం అంటే ఇంకేం కాదు. దేవుడి మార్గంలో వెళతావా, దెయ్యం మార్గంలో వెళతావా? అక్కడ ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు ఎటుపక్కకి మొగ్గు చూపుతున్నావు, అదే జ్ఞానం. దావీదు జీవితాన్ని మొత్తం స్టడీ చేయండి, జ్ఞానం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడన్నది అదే జ్ఞానం. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఇంకా చెప్పాలంటే నీ ఇల్లు, వాకిలి, పొలము, పొట్ర అన్ని అమ్మేసి జ్ఞానాన్ని కొనుక్కో. దేవుడు చెప్తున్నటువంటి మాట అండి. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. డబ్బు సంపాదించాలని చూస్తారు కదా అందరూ, కానీ నో, అది దెయ్యపు మార్గం. మరి దేవుడి మార్గం ఏంటి? బుద్ధి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో. ఈ బుద్ధి జ్ఞానము మనకుంటే అవన్నీ ఆటోమేటిక్ గా మనకి వస్తాయి. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. దేవుని యొక్క జ్ఞానము కిరీటాన్ని దయచేస్తుందండి మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మరి ఆ మాటలు మనం ఏం చేయాలి? మన హృదయములో పట్టుదలతో నా మాటల్ని పట్టుకొననిమ్ము. నీ హృదయానికి చెప్పాలి. హృదయానికి కూడా చెప్తామండి. మనం ఎలా చెప్తామండి? హృదయంతో మాట్లాడతామా? దావీదు మాట్లాడలేదా? దావీదు ఎవరితో మాట్లాడాడు? అతను ప్రాణంతో మాట్లాడలేదా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇప్పుడు దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన అంతరంగములో ఉన్న సమస్తముతోటి దావీదు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలంటే మన హృదయంతో చెప్పాలి, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నీ హృదయము పట్టుదలతో నా మాటలను
పట్టుకొననిమ్ము. మన హృదయానికి చెప్పాలి, గట్టిగా పట్టుకోవే, దేవుడి మాటల్ని గట్టిగా పట్టుకో. ఆ సినిమా పాటల్ని గట్టిగా పట్టుకుంటున్నావేమో, వాటిని విడిచిపెట్టేయి. వ్యర్థమైన వాటిని గట్టిగా పట్టుకుంటున్నావేమో, వాటిని విడిచిపెట్టేయి. ఆ పక్కింటి ఆవిడ సంగతులు, పక్కింటి ఆయన సంగతులు గట్టిగా పట్టుకుంటున్నావేమో, వాటిని విడిచిపెట్టేయి. నా హృదయమా, నీవు దేవుని మాటలను పట్టుదలతో పట్టుకో, గట్టిగా పట్టుకో అని మన హృదయానికి మనము చెప్పాలి. నీవు ఆలకించిన మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. జ్ఞాన మార్గాన్ని మనకు బోధించి దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఇప్పుడు మనకి చెప్పి పెడుతున్నాడా, చెప్పకుండా పెడుతున్నాడా? జ్ఞాన మార్గాన్ని మనకు బోధించాడా, బోధించలేదా? జ్ఞాన మార్గాన్ని మనకు బోధించిన తర్వాత మన ముందు ఏం పెడుతున్నాడు ఆయన? జీవ మార్గము పెడుతున్నాడు, మరణ మార్గం పెడుతున్నాడు. ఇప్పుడు నా కుమారుడు, నా మాటలు విన్నటువంటి కుమారుడు, నా ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నటువంటి నా కుమారుడు కుమార్తె ఇప్పుడు జీవ మార్గంలోకి వెళ్తారా, మరణ మార్గంలోనికి వెళ్తారా? ఇప్పుడు మనం మరణ మార్గంలోకి వెళ్ళిపోయి, మనము చెడు మార్గంలోనికి వెళ్ళిపోయి, మనము శాపంలోకి వెళ్ళిపోయి, మనం దేవుడికి పెట్టే పేరేంటంటే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని మోసం చేశాడు. ఎక్స్ క్రిస్టియన్స్ అంటండి, కొత్త ట్రెండ్. మాజీ క్రైస్తవులు. ఎందుకని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టావంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏం లేదు, ఒకప్పుడు దేవుడు ఏదో చేశాడు కానీ అబ్బా ఇప్పుడు ఏం లేదు. ఇదేనా సీజనల్ అండి? వేసవకాలంలో చేసి శీతాకాలంలో చేయడా మన దేవుడు? గడిచిన సంవత్సరం చేసి ఈ సంవత్సరం చేయడా? యూట్యూబ్లోకి వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను వెళ్ళానండి, ఎన్ని సంవత్సరాలు వెళ్ళావు బ్రదర్ చర్చ్కి అంటే? 4 సంవత్సరాలు వెళ్ళానండి. 4 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అబ్బా పెద్ద ఏమే. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 4 సంవత్సరాలు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడు మాటలిని ఈరోజు నువ్వు మాజీ క్రైస్తవుడిగా, మాజీ క్రైస్తవురాలిగా మారిపోయావా? ఎస్. అందుకే దేవుడు అంటాడు ఒక మాట, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మన దేవుని చేతిలో చేట ఉందంటండి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకోవడానికి నడుచుకుంటూ వస్తూ ఉంటే, అదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల వస్తున్నాడు చూడండి. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పనికిరాను. నేను నీటితో బాప్తిస్మం ఇస్తాను గాని ఆయన అగ్నితో, పరిశుద్ధాత్మతో ఆయన బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చేతిలో చేట ఉన్నదే. కళ్ళమును బాగుగా శుభ్రం చేసి చేట ఇలా ఇసురుతా ఉంటే పొట్టు గాలికి ఎగిరిపోతా ఉంటది. గోధుమలన్నీ కూడా ఒక పక్కకి ఏర్పాటు చేయబడతాయి. ఇప్పుడు ఈ మాజీ క్రైస్తవులంతా ఎవరు? పొట్టు, గాలికి చెదరగొట్టు పొట్టు వలె మనము ఉండకూడదు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుని హృదయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ధన్యుడు. అది 1000 సంవత్సరాలకు మునుపైన వాడు ధన్యుడు, అది ఇప్పుడైనా వాడు ధన్యుడు, 1000 సంవత్సరాల తర్వాత అయినా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో ఎటువంటి మార్పు లేదండి. నో చేంజ్. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. సక్సెస్. ఎలాగండి ఈ కుటుంబం సక్సెస్ అయిపోతున్నారు? ఎలాగ ఈ బ్రదర్ సక్సెస్ అయిపోతున్నాడు? రాయబడి ఉంది కదా, ఇక్కడ రాశారు కదా దేవుడు స్పష్టంగా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. దీవారాత్రము ఆనందించగలుగుతున్నావా? ఆనందిస్తే అతను చేయునదంతయు సఫలం.
ఆమె చేయనిదంతయు సఫలము. అంతే. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ముందు ఎప్పుడు కూడా 2 మార్గాలు ఉంచుతాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ ముందు 2 మార్గాలు ఉంచాడు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావా అని ఆయన అలా పరిశీలనగా చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు పరిశీలనగా నరులను చూస్తున్నాడమ్మా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. నీ ముందు పెట్టిన 2 మార్గాలు, ఒకటి దేవుని మార్గము, 2 సాతాను మార్గము. నువ్వు 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 ఏ మార్గాన్ని కోరుకుంటున్నావని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీకు బుద్ధియు జ్ఞానమును ఇచ్చాడు. అందుకే కదా సొలొమోను చక్రవర్తి, ఏం కావాలయ్యా నీకు? ఏం కావాలి చెప్పు? అంటే రా- రాజులకు కావలసినటువంటి రాజ్యములు గాని, మహిమ గాని, ఘనత గాని, ఐశ్వర్యము గాని ఇవేమీ కోరక నాకు జ్ఞానాన్ని దయచేయమన్నాడు. జ్ఞానాన్ని దయచేయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఆ జ్ఞానాన్ని నువ్వు కౌగిలించుకొనుము. అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాన్ని. ఎస్, హల్లెలూయా. దేవుణ్ణి ఏదేదో అడిగేస్తూ ఉంటాం మనం. ఇది ఇచ్చే దేవుడా, అది ఇచ్చే దేవుడా, మంచిదే. కానీ అన్నిటికంటే ఎప్పుడైనా జ్ఞానాన్ని ఇమ్మని అడిగామా? నీ ఆస్తిని అమ్మేసి జ్ఞానాన్ని కొనుక్కోమంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఎందుకంటే దేవుడి యొక్క మార్గాలన్నీ కూడా పజిల్స్ అండి. ఆ మార్గము విశాలమైన మార్గము, నేషనల్ హైవే లాగా నో. ఆ మార్గం ఇరుకైన మార్గం. ఇప్పుడు చెప్పండి, ఎందులో వెళ్ళడం ఈజీ మనకి? ఇప్పుడు నేను కారులో వెళ్తున్నాను. ఐ ఆల్వేస్ చూస్ ఏ బిగ్ రోడ్, 6 lanes ఉన్న రోడ్డు, మంచి హైవే. అమ్మా ప్రశాంతంగా నడుపుకోవచ్చు బాబు అనుకుంటాం. చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళినప్పుడు చాలా కష్టం. కానీ దేవుని మార్గము నేషనల్ హైవే కాదండి. దేవుని మార్గము ఇరుకైనటువంటి మార్గం. అందులో వెళ్ళాలంటే నీకు చాలా జ్ఞానం కావాలి. అందుకే భక్తుడు అన్నాడు, నీ ఆస్తిని అమ్మేసి జ్ఞానాన్ని కొనుక్కో. అది నీ తల మీద మాలికగా కట్టబడుతుంది. ప్రకాశమానమైనటువంటి కిరీటము నీ తల మీద ధరింపచేస్తుంది. దేవుడు జీవ మార్గమును, మరణ మార్గమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. దేన్ని సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం, నీ చిత్తం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. చాలు. యెహోవా ఇలాగని సెలవిచ్చున్నాడు. చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు భక్తుడు. దేవుడు చెప్తున్నటువంటి మాట, సమ్మతించండి దేవుని వాక్యానికి. సమ్మతించరు చాలా మంది. దేవుని మాటలంటే పెద్దగా ఎక్కట్లేదండి ఈ మధ్య. ప్రార్థన చేయాలంటే మనసు రావట్లేదండి అనేవాళ్ళు లేరా? వాక్యం చదవాలంటే పెద్ద ఇంట్రెస్ట్ కలగట్లేదండి. సమ్మతింపు లేదు. అందుకే దేవుని వాక్యము
మనతో స్పష్టముగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవుని వాక్యానికి మనము విధేయత చూపించాలి, సమ్మతించాలి. సమ్మతింపక తిరుగు పడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు చాలా స్పష్టం అండి. దేవుడు చూడండి, 2 మార్గాలు మన ముందు పెడుతున్నాడు. సమ్మతించేవారు, సమ్మతించిన వారు. సమ్మతించేవారు ఏం చేస్తారంట? భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థములను భుజిస్తారు. మంచి గోధుమ పంటతో దేవుడు వారిని పోషిస్తాడు. కొండ తేనెతో దేవుడు వారిని పోషిస్తాడు. సమ్మతించక తిరుగుబడే బ్యాచ్ ఉంటారు. దేవుని మీదే తిరుగుబాటు చేస్తారు వీళ్ళు. వీళ్ళ యొక్క తిరుగుబాటు ఎవరి మీద అంటే దేవుడి మీదే తిరుగుబాటు చేస్తారు. అలా సమ్మతించక ఒకవేళ తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. కాబట్టి మేలైన వాటిని ఎంచుకొనగలుగుతున్నావా? మేలైనది ఏదో గ్రహించగలుగుతున్నావా? ఇది మంచి, ఇది చెడ్డ, ఇది ఆశీర్వాదము, ఇది శాపం, ఇది జీవము, ఇది మరణము అని మనము తెలుసుకోగలుగుతున్నామా? ప్రైజ్ ద లార్డ్. మనం తెలుసుకోవాలండి. దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే మన మనస్సాక్షి మనకి చెబుతూ ఉంటది, తప్పు చేస్తున్నా, వద్దు, చెయ్యొద్దు అని. అప్పుడు మనము దాన్ని ఆలకించాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30-32 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30-32. కాబట్టి ఇజ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇజ్రాయేలులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునొందువాడు మరణమునొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూడండి, ఇంతకన్నా స్పష్టంగా నీ తండ్రి హృదయం నీకు అర్థమవుతుందా? నీ దేవుని మనసు ఏంటో నీకు అర్థమవుతోందా? నువ్వు కష్టాల పాలయ్యి, నువ్వు నష్టాల పాలయ్యి, నువ్వు శ్రమల పాలయ్యి, నువ్వు శోధనల పాలయ్యి, నువ్వు మరణాన్ని కోరుకుంటే నీ దేవుడు ఏమన్నా సంతోషిస్తాడు అనుకుంటున్నావా? నో. తండ్రి అయినటువంటి దేవుడు మనస్సు విప్పి మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఇజ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు మీరు ఒప్పుకోండి. దేవుణ్ణి లెక్క చేయండి. దేవుని మాట వినండి. మీరు మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. విడిచిపెట్టండి రా బాబు. నేను వద్దని చెప్పిన వాటినన్నిటినీ విడిచిపెట్టండి అమ్మా. ఎందుకంటే మీ అక్రమాలు మీకు శిక్షా కారణములు. ఐఎమ్ హెల్ప్లెస్. నువ్వు పాపం చేస్తే నిన్ను శిక్షించాల్సి వస్తుంది. అందుకే నేను హెచ్చరిస్తున్నాను, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను. కాబట్టి మీరు అక్రమాలు చేయకండి, వాటిని విడిచిపెట్టేసేయండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణమునందుదురు? దేవుని హృదయం అర్థం చేసుకోండి. దేవుడు అడుగుతున్నాడు ఇశ్రాయేలీయుల్ని, మీరు ఎందుకురా చచ్చిపోతారు? మీరెందుకు మరణమునందుదురు? మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడును కాను.
మీరందరూ చచ్చిపోతూ ఉంటే పాపంలో పడి చూసి నేను సంతోషించేవాడిని అనుకుంటున్నారా? నేలమంటిని తీసుకుని నా స్వారూప్యంలో నేను మిమ్మల్ని తయారు చేసింది మీరు చస్తే చూడడానికి కాదు, మీరు బ్రతికి భూమిని స్వతంత్రించుకొని ఫలించి విస్తరించడానికి కదా నేను మిమ్మల్ని చేసింది. మీరు ఎందుకు మరణము నొందుతున్నారు? మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఎందుకని చెప్తున్నాడో తెలుసా ఈ మాటలన్నీ? ఆ పై వచనాల్లో మనం చూస్తే 29వ వచనంలో, అయితే ఇజ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. "మ్మ్, ఇజ్రాయేలులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. ఇది అండి విషయం. ఈరోజు మన వాక్యం ఏంటి? మీ ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును నేను పెట్టుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. మంచి చెడులు రెండూ పెడితే ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏమంటున్నారంటే, అయితే ఇజ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇది తండ్రికి, సృష్టికర్త అయినటువంటి తండ్రికి, దేవునికి ఇజ్రాయేలీయులు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏంటో తెలుసా? అప్పుడప్పుడు మన పిల్లలు కూడా మనకి ఇస్తూ ఉంటారు. మా డాడీ ఏం కరెక్ట్ కాదు, మా మమ్మీ ఏం కరెక్ట్ కాదు. పిల్లలు ఎదురు తిరిగి మనకు బుద్ధులు చెప్తూ ఉంటారు. ఇజ్రాయేలీలు చెప్తున్నారు కాబట్టి ఇజ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారంట. యెహోవాను నమ్మకండి, ఆయన మార్గం ఏమి న్యాయమైన మార్గం కాదు. ఆయన ఎంతసేపు పాపం చేయకండి, ఇది చేయకండి, అది చేయకండి అంటాడు. ఇతర దేవతలను, చక్కగా ఐగుప్తు దేవతలను చూడండి, మనం ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, త్రాగొచ్చు. కొద్ది రోజులు మోషే కనబడకపోయేసరికి, కొండ మీదకి వెళ్ళిన మోషే రావడం లేట్ అయ్యేసరికి కింద ఏంటేంటో విగ్రహాలు చేసేసుకున్నారు. తాగేసి చిందులేసేస్తున్నారంట అక్కడ, గంతులు. వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వాళ్ళతోటి, ఇజ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు. ఎప్పుడు దేవునికి మనకు మధ్యలో ఇది ఉంటుందండి. ఎందుకంటే అపవాది మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. దేవుడేమో మన కోసం మేలైనవి, ఆశీర్వాదమైనవి, జీవమైన దాన్ని మన కోసం ఆయన సిద్ధపరిచి ఉంచితే, అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? టేక్ రైట్ టర్న్, టేక్ లెఫ్ట్ టర్న్, ఇటు కాదు, ఇటు కాదు, అటెళ్ళు, అటు శాపం ఉంది, అయినా సరే అటే వెళ్ళమంటాడు. అటు మరణం ఉంది, అటే వెళ్ళమంటాడు. ఎందుకంటే వాడి వాడి సంఖ్య పెరగాలి కదా, వాడి బ్యాచ్ పెరగాలి కదా. వాడు వాడు ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుచున్నాడు. వాడు పనే అది. కాబట్టి మేక్ గుడ్ చాయిస్. మేలైన వాటిని ఎంచుకోండి, శ్రేష్టమైన వాటిని ఎంచుకోనండి. కన్ఫ్యూజన్ ఉంటే దేవుడి దగ్గర మోకరిల్లండి, దేవుడిని అడగండి. దేవా, రెండు మంచివిలా కనబడుతున్నాయ్యా, సేమ్ టు సేమ్ డిట్టో. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, వాడు ఏ వేషం వేసుకుని వస్తాడంట? వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడంట. వాడు అంధకార సంబంధి అయ్యుండి, చీకటి సంబంధి అయ్యుండి, వాడు గెటప్ వేసుకుంటాడంట, వెలుగుదూత గెటప్. ఎందుకని? నిన్ను నన్ను మోసం చేయడానికి. థాయిలాండ్ దేశం వెళ్ళాను నేను ఒకసారి, కంపెనీ కార్పొరేట్ ట్రిప్ లో. అక్కడ ఐఫోన్లు, ఐప్యాడ్లు 5,000 10,000 అమ్మేస్తున్నారు. బాక్స్ పీసెస్, అసలు సీల్ మన ఎదురుగానే అది ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే అందులో యాజ్ ఇట్ ఈస్ మనం కనిపెట్టలేం అది ఒరిజినల్లా డూప్లికేటా అని. తెగ కొనేశారండి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ. నాకు 4 ఐఫోన్లు, నాకు 4 ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు తెగ కొనేశారు. దేవుని కృపను బట్టి నేను తీసుకోవాలి ఒకటి కూడా.
అవి తీసుకొచ్చి సంతోషంగా వచ్చారు ఫ్లైట్లో. అసలు 4 ఐఫోన్లు 5 ఐఫోన్లు కొనేసాం. ఇంక చూడండి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సిమ్ కార్డ్ అయితే పని చేయట్లేదు అవి. ఇప్పుడు మళ్ళీ వాటి గురించి అడగాలంటే ఎక్కడికి వెళ్ళాలో ఇంకో 50,000 ఖర్చు పెట్టుకుని మళ్ళీ థాయిలాండ్ వెళ్ళాలి. అపవాది యొక్క వేషం, మోసం. ఇజ్రాయేలీలు అంటున్నారంటే దేవుని మార్గం, యెహోవా మార్గం న్యాయమైనది కాదు అని. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అన్నది మనం ఎప్పటికప్పుడు గ్రహించే వారిగా ఉండాలండి. ఈ వాక్యాన్ని మరలా మనం రేపు ధ్యానం చేద్దాం. ఎందుకంటే చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం ఇది. ఇట్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్. మహాభక్తులే బోర్లా పడ్డారు, అపవాది యొక్క మోసంలో పడిపోయారు. కాబట్టి మన నిర్ణయాలు, మనము సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మేలైన వాటిని మనం ఎంచుకోవాలి. శ్రేష్టమైన వాటిని మనం ఎంచుకోవాలి అంటే దేవుని యొక్క జ్ఞానము మనకు బహు అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జీవమును మరణమును మీరు మా ఎదుట ఉంచారయ్యా. మేలును కీడును మీరు మా ఎదుట ఉంచారు ప్రభు. జ్ఞానముతో ఉండాలని, తెలివి కలిగి ఉండాలని, నీ కుమారులు కుమార్తెలమైనటువంటి మేము ప్రభా నీ మార్గములో యథార్థముగా మేము నడుచుకోవాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారయ్యా. అయితే మేమే ప్రభువా అనేక సందర్భాల్లో ఇజ్రాయేలీలు ఎలా అయితే ఎదురు తిరిగారో, ఇజ్రాయేలీలు ఎలా అయితే మీ మీద తిరుగుబాటు చేశారో, ఇజ్రాయేలీలు ఎలా అయితే మీ మాటలకు సమ్మతించలేదో, సమ్మతించక తిరుగుబాటు చేయువారు ఖడ్గము పాలగుదురని మీ వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు శ్రమలను మేమే కొని తెచ్చుకునే వారిగా ఉంటున్నామయ్యా. దేవా, మీ కృప దయచేయండి అయ్యా. దొంగగా జిగట ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మా పాదాలు ప్రభువా అందులో కూరుకుపోయినప్పుడు, పాపములో మేము కూరుకుపోయినప్పుడు, ఇజ్రాయేలీయులారా మీరెందుకు మరణమొగుదురు? ఒకడు మరణమునొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అని దేవా మీ హృదయం ఎంతగానో బాధపడుతుందయ్యా. మీ హృదయం ఎంతగానో బాధపడుతుంది తండ్రి. నీ పిల్లలు నీ మార్గము న్యాయ మార్గము కాదన్నప్పుడు, నీ పిల్లలు నీ మాటను సమ్మతించనప్పుడు, నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు, తండ్రి అయిన దేవా నీ హృదయం ఎంత నొచ్చుకుంటుందో. ఈ రాత్రి ప్రభువా మరి నీ మాటలను, నీ ఆజ్ఞలను మా హృదయములో పట్టుదలతో గట్టిగా పట్టుకొననిచ్చేవారిగా, మా నుదుటిని బాసికముల వలె కట్టుకునేవారిగా, మా హృదయం అనే పలక మీద వ్రాసుకునేవారిగా, మా చేతులకు కంకణముల వలె కట్టుకునేవారిగా, వెరసి జ్ఞానము కలిగిన వారిగా, బుద్ధి కలిగిన వారిగా, వివేకము కలిగిన వారిగా మా జీవితాల్లో మేము నిర్ణయాలు తీసుకోవడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవా, అపవాది తండ్రి మా మీద అగ్ని బాణములు వేస్తూ నాయనా వాడి కపటోపాయములు మా మీద వాడు ప్రయోగిస్తున్నప్పుడు తండ్రి మేము మోసపోతున్నామయ్యా, మేము తప్పిపోతున్నాం తండ్రి, మేము పడిపోతున్నామయ్యా. ఈ రాత్రి నీ సన్నిధిలో తండ్రి అపవాది వేసేటటువంటి అగ్ని బాణముల నుంచి మమ్మల్ని విడిపించండి. మీ వాక్యం అనే కవచాన్ని మేము ధరించుకుని తండ్రి అపవాది మీద యుద్ధములో మేము జయించే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా నిర్ణయాల విషయంలో తండ్రి మేము ఎక్కడ కుడి ఎడమలకు అయినా తొట్టిల్లకుండా సరి అయినటువంటి నిర్ణయము తీసుకునే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభు. సిద్ధ మనస్సు మాకు దయచేయండి తండ్రి. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. మహోన్నతులైన మా దేవాని నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ సత్యవాక్యమును ప్రభువా సవివరంగా మాకు బోధించిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ప్రపంచంలో వెండి కంటేను, బంగారము కంటేను, అపరంజి కంటేను విలువైనది నీ మాటలు ప్రభువా, నీ జ్ఞానము తండ్రి. అట్టి నీ గొప్ప జ్ఞానము ప్రభువా ఇంతవరకు మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుష్టుల మార్గంలో మేము నడవకుండా, అపహాసకులు కూర్చుండు చోటన మేము కూర్చుండకుండా తండ్రి జ్ఞానము కలిగి దివారాత్రములు అయినా మీ ధర్మశాస్త్రమునందు మేము ఆనందించే వారిగా, మేము చేయునదంతయు సఫలము చేసుకునే వారిగా, మీ మార్గములో నడుచు వారిగా, జ్ఞానము కలిగిన వారిగా తండ్రి నీ బిడ్డలను మీరు దీవించమని ఆశీర్వదించు. ప్రత్యేకించి వారి జీవితాల్లో అనేక సందర్భాల్లో తండ్రి వారు ఎప్పుడు ప్రభువా మరి ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు దేవా, దిక్కుతోచని సమయంలో ఉన్నప్పుడు నీ వాక్కును పంపించి వారితో మాట్లాడి దేవా వారిని సరైన మార్గములో, వారు నడవవలసిన మార్గములో నువ్వు నడిపించయ్యా. నీ వాక్కును పంపించి అనేక సందర్భాల్లో నువ్వు నడిపించావు కదయ్యా. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మా పితరులను నీవు నడిపించావు కదయ్యా.
ఆకాశములో నుండి, ఉరుములలో నుండి, మెరుపులలో నుండి నీ స్వరాన్ని వినిపించి మా పితరులను నడిపించావు కదా. ఈరోజు ఎందరైతే ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ స్థిరపడాలి, అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ లో ఉంటున్నారు తండ్రి. ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ తీసివేసి నేను ఒక మంచి ఆలోచన వారికి చెప్పి మీ వాక్కును పంపించి వారితో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకొని మీ జీవ మార్గములో, మేలైన మార్గములో దేవా, మీ జ్ఞాన మార్గములో మేమందరము నడిచే కృప మాకు మెండుగా దయచేయమని ఎందరైతే ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్నారు, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారందరి జీవితాల్లో కూడా తండ్రి మీ గొప్ప వివేచన, వివేకము, జ్ఞానము దయచేయమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అడుగు వేడుకు. ఆమేన్. 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 ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయెల్ దేశమునకు, భారతదేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, ట్రైనింగ్ లో ఉన్న సాయికు సదాకాలము తోడేడి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.